గుజరాత్ కు కిషన్ రెడ్డి గులాంగిరి చేయడం ఆపాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ప్రజల ఓట్లతో గెలిచి ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. సికింద్రాబాద్ అభివృద్ధిపై క్లాక్ టవర్ వద్ద చర్చ పెడదామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్షీట్ విడుదల చేయడం కాదని మోదీ పాలనపై విడుదల చేయాలంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉందంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తా ఉంది. ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ మరి ఏం సాధించింది, భవిష్యత్తు నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేయబోతుంది, మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నేత, ఉద్యమకారుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో పాటు ఉన్నారు. మంత్రి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకంటే ఏడాది పాలన సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకున్నారు. కానీ ఈ ఏడాది పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఏదైనా ఒకటో ఆరో కాకపోతే దానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మిస్మేనేజ్మెంటే కారణం. పూర్తి చిత్తశుద్ధి ఉంది, ఉద్దేశం అమలు చేయాలనుంది. కాబట్టి తప్పకుండా ఎటువంటి అపోహ అవసరంలే. కాంగ్రెస్ పార్టీ పరిపాలన దక్షతగా విశ్వాసం పెట్టండి. రాబోయే కాలంలో ఏ వాగ్దానాలు ఉన్నాయో అన్నీ పూర్తి చేస్తాం. తెలంగాణ ప్రజలకు ఒక సంవత్సర కాలంలో ఏమేమైతే జరిగినాయో అవన్నీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల 80% వరకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందుతూ ఉంది. తెలంగాణ అక్కా చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ విశేషమైన సేవలన్నీ అందులోకి తెచ్చాం. ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉండి 5 ఏళ్లకు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడి పూర్తిగా అస్తవ్యస్త పరిస్థితి ఉంటే ఒకటే సంవత్సరంలో కాకముందే ₹2,00,000 రుణమాఫీ అమలు చేసాం. 2 లక్షల పైనటువంటి వాళ్ళకు కూడా త్వరలోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇది కాక జీతాలు ఇచ్చేది కావచ్చు, అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంగా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారో ఇవాళ కూరమనేని సాంబశివరావు గారు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, స్వేచ్ఛ ఉంది. గతంలో అటువంటిది లేకుండే, నిర్బంధం ఉండే. ఇవాళ తెలంగాణ ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రొటెస్ట్ చేసే రైట్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యక్రమం తీసుకుంటుంది. అది ఒక గొప్ప విజయం, మార్పు. 6 గ్యారంటీలు 66 అబద్ధాల పేరిట కాంగ్రెస్ ప్రజలను వంచింది అంటూ బీజేపీ 2 రోజుల కింద ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. ఎట్లా చూస్తారు? హైదరాబాద్ ప్రజలతో ఎన్నికై గుజరాత్కు సేవ చేస్తున్న కిషన్ రెడ్డి గారు 6 హామీలు 60 గ్యారంటీల గురించి మాట్లాడే ముందు 11 ఏళ్ల బీజేపీ ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు చెప్పు. తెలంగాణ బడ్జెట్ల నిధులు కేంద్రం ఇవ్వకపోతే అడిగినాం. వడగళ్ల వాన వరదలతోటి ఖమ్మం మునిగిపోతే 10,000 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర మంత్రులను తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి చూపెట్టాం. ముష్టి 400 కోట్లు ఇచ్చి అక్కడ అడగ చేతగాక ప్రధానమంత్రి మీటింగ్ పెట్టుకుంటే తిడితే వీడికి వచ్చేది ఛార్జ్షీట్ డ్రామా చేస్తారు. నీ గవర్నమెంట్ 10 ఏళ్లలో 11 ఏళ్ళలో ఏం చేసింది, నా గవర్నమెంట్ 11 ఏళ్ళలో ఏం చేసిందో నీ నియోజకవర్గం టవర్ సర్కిల్ సికింద్రాబాద్ చర్చకు రమ్మని అడుగుతాను. సార్, చాలా చోట్ల చాలా మందిలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. 2-3 అమలు చేయలేదు, 2-3 అమలు చేస్తామని చెప్తున్నాను. మేము మొత్తం 100% అయిపోయింది, ఏం చేసేది లేదంటే తప్పు. అమలు జరిగిన కాడికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని చేసినాం. భవిష్యత్తులో చేయాల్సిన చేసి చూపిస్తాం. మా బాధ్యత. మహిళా సంఘాలందరూ కూడా 2 జోడీల చీరలు ఇవ్వబోతున్నారు. వాళ్ళు బతుకమ్మ చీరలని అస్తవ్యస్తం చేసిందని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని 65 లక్షల మంది మహిళలకు 2 జోడీల చీరలు ఇవ్వబోతాను. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. వారి ఆశీర్వచనంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక శాసనసభ్యుడికి, ఒక మంత్రిగా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తా. అది నా ప్రజల నా మీద విశ్వాసం ఉంది. నేను ఆ దిశలో నా యొక్క కార్యక్రమం కొనసాగిస్తాను. 4 ఏళ్లలో మీ ముందున్న సవాలేంది? అనేక సమస్యలు ఉన్నాయి, వాటి అన్నింటినీ పరిష్కరిస్తాం. మొత్తానికి ఏడాది పాలనలో తాము సంతృప్తిగా ఉన్నట్లు, పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలాగా ముందుకు వెళ్తున్నట్లు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.